ఒంటిమిట్ట సీతారామ కళ్యాణం చాలా బాగా ఎంతో అద్భుతంగా జరుగుతుందని మాకు చాలా మంది చెప్పినారు. నేను నా తమ్ముళ్ళు ఇద్దరం కలిసి మొత్తం ముగ్గురం బయలుదేరిపోతున్నాము. మేము వెళ్లి దారిలో ఇక్కడ చూసిన దేవుళ్ల చిత్రపటాలు లైటింగ్లలో రంగురంగులుగా చిత్రీకరించి రోడ్డు పొడవునా పెట్టి ఉన్నారు. ఒంటిమిట్టకు సుమారు 10 కిలోమీటర్ల దూరం నుండే చాలా చక్కగా అమర్చినారు. వచ్చిపోయే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎప్పటికేలకు మేము ముగ్గురం దాదాపు ఒంటిమిట్ట దగ్గరికి చేరుకున్నాము. మేము అనుకోలేదు ఇంత అద్భుతంగా శ్రీ కోదండరామ కళ్యాణం జరుగుతుందని. ఇక్కడికి వస్తే గానీ మాకు అర్థం కావట్లేదు. మేము అనుకున్న దానికన్నా ఎంతో గొప్పగా జరుగుతుంది అని. మేము ఇక్కడకు రాగానే మాకు మా బామరది పృథ్వీరాజ్ పాండే కనిపించాడు. ఇప్పుడు మేము మొత్తం నలుగురం కలిసి ఒంటిమిట్ట అంతా తిరుగుతాము. ఇందులో ఉన్న వింతలు విశేషాలు ప్రతి ఒక్కటి మీకు మేము తెలియజేస్తాము. కడప జిల్లా సిద్ధమట్టానికి దక్షిణాన ఒంటిమిట్ట అనే గ్రామం ఉంది. ఇక్కడ శ్రీ కోదండ రామాలయం ఉంది. ఇది చాలా పురాతనమైన క్షేత్రం. ఇది కడపకు సుమారు 22 కిలోమీటర్ల దూరం. కడప నుండి తిరుపతి, చెన్నైకు వెళ్లే మార్గంలో ఉంది. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఒకే శిలపై ఉన్నారు. ఇది సుమారు 160 అడుగుల మిట్ట మీద ఈ ఆలయం నిర్మించబడి ఉంది. అందువలన ఈ దేవాలయానికి ఆ చుట్టూ ఉన్న గ్రామానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది. అంతేకాదు ఒంటుడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ ఉన్న సీతారామ లక్ష్మణుని నమ్ముకుని వాళ్ళ వృత్తిని వదులుకొని నిజాయితీగా బ్రతికినారని వారి పేరు మీదగానే ఈ ఒంటిమిట్ట పేరు వచ్చిందని మరో కథ కూడా ప్రచారంలో ఉంది.
అటుది ఒక రోజు వీడియో నాది కాదనుకో యూట్యూబ్లో బ్లాక్ చేస్తాను పని. ఒకరోజు జాంబవంతుడు ఇక్కడ నిద్రించగా స్వప్నంలో సీతారామ లక్ష్మణుడు దర్శనం ఇవ్వగా ఆనందంతో సీతారామ లక్ష్మణుని విగ్రహం ప్రతిష్ఠించాడు అని చెబుతారు. అందుకు గాను దీనిని జాంబవంత ప్రతిష్ఠ అని పేరు వచ్చింది. ఒంటిమిట్ట దేవాలయంలో ప్రజలను ఆకర్షించే వాటిలో హిమాంబేక్ బావి ఒకటి. హిమాంబేక్ బావి 1640లో కడపను పాలించిన అబ్దుల్ నాదెర్ ఖాన్ ప్రతినిధి. ఒక్కసారి ఆయన ఈ దేవాలయానికి వచ్చి భక్తులను ఉద్దేశించి, మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు. సిద్ధశుద్ధితో పిలిచే పలుకుతాడు అని కొందరు భక్తులు చెబుతారు. అందుకు ఆయన 3 సార్లు శ్రీరాముని పిలుస్తాడు. దానికి ప్రతి 3 సార్లు ఓం అని సమాధానం వచ్చింది. అది విని ఆశ్చర్యపోయి ఆనాటి నుండి శ్రీరాముని భక్తునిగా మారిపోయాడు. నేటి అవసరాల కోసం అక్కడ ఒక బావి కూడా త్రవ్వించాడు. ఆయన పేరు మీదుగా ఆ బావి ఇమాంబేక్ బావి అని అంటారు. అందువలన ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. ఒంటిమిట్ట నివాసి అయిన అయ్యరాజ తిప్పకవి సామాన్య శకం 1432 నుండి 1446 వరకు సంగరాజ వంశంలో ముఖ్యుడైన సౌడ దేవాలయ ఆస్థానంలో ముఖ్య కవిగా ఉన్నారు. ఈయన రఘువీర శతకాన్ని రచించారు. వీరకవి అనేది ఈ కవికి బిరుదు. ఒంటిమిట్ట కోదండ రాముని మీద ఈ కవి శతకం కూడా రాశారు. 5 అంతస్తుల తూర్పు రాజగోపురం క్రింద నుంచి ఆలయ ప్రవేశం జరుగుతుంది. ఆ మిట్ట మీద ఈ ఆలయం గర్భాలయం, అంతరాలయం, మండపం అనే 3 భాగాలుగా ఉన్నాయి. గర్భగుడిలో సీతారామ లక్ష్మణులను దర్శనమిస్తారు. అంతేకాదు ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం రాజగోపురం ఎదురుగా ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రతి ఆలయంలో ఆంజనేయ స్వామి రాముల వారికి పాదాల చెంత ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం శ్రీ సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటారు. ఆంజనేయ స్వామి వేరుగా ఉంటారు.
ఒకరోజు జాంబవంతుడు ఇక్కడ నిద్రించగా స్వప్నంలో సీతారామ లక్ష్మణులు దర్శనం ఇవ్వగా ఆనందంతో సీతారామ లక్ష్మణుని విగ్రహం శ్రీ కోదండరాముని ఆలయ ప్రాంగణం నందు కళ్యాణ మండపం 32 శిలా స్తంభాలతో రంగమండపం శ్రీరామ లింగేశ్వర స్వామి సన్నిధి ఉన్నాయి. ఆలయంలో ద్వారం దగ్గర బొమ్మరపోతన గారి విగ్రహం కూడా ఉంది. తూర్పు వైపున ఉన్న సీతారామ లక్ష్మణుని మూర్తులు మాల ఓబన్న అనే భక్తుని కోసం పశ్చిమ వైపు మరలినట్టు ఓ పురాత కథ కూడా ఉంది. ఆంధ్ర భాగవత్వాన్ని రచించిన భక్తపోతన తన భాగవతాన్ని ఈ ఆలయంలోని చెరువు గట్టు మీద కూర్చొని రచించాడని ప్రతిది. తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం ఇచ్చాడు. ఈ వీడియో చూస్తున్న ఎందరో మహానుభావులు వారందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాము. ఈ వీడియో ఎడిటింగ్ కొంచెం లేట్ అయిపోయింది. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ కు సపోర్ట్ చేస్తారని, అలాగే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ మా వందనాలు.